అప్పుడది శాస్త్ర పరిజ్ఞానం, శాస్త్రము ద్వారా నేను తెలుసుకుంటున్నది. అది మంచిదే, అది ముందు లేకుండా ఆర్తి ఏర్పడదు. అది ఉన్నది, అది సత్యం అన్న భావనతో ముందు తెలుసుకుంటున్నాడు. ఈ తెలుసుకుంటున్నది ఏమైందంటే రెండు కిందే ఉంది. ఇంకాను శంకరులు చెప్పినది నేను విన్నది, వేదము చెప్పినది నేను విన్నది, శాస్త్రము చెప్పినది నేను విన్నది, గీత చెప్పినది నేను విన్నది, గురువుగారు చెప్పినది నేను విన్నది, రెండున్నాయి. కానీ ఇది అనుభవంలోకి వచ్చేసింది అనుకోండి. గురువుగారు దేని చేత తెలుసుకుని చెప్పారో ఆ తెలుసుకున్నది నాకన్నా భిన్నంగా లేదు, ఆ తెలుసుకుంటున్నది నాలో ఉన్నది. తెలుసుకుని అర్థమయ్యేట్టు చెప్పడానికి ఉపయోగపడుతున్న మేధాశక్తిగా ఆయన యందున్నది ఒక చిత్ అని ఆ చిత్ తానైపోయాడు అనుకోండి. అప్పుడు రెండింటి మధ్య భేదం ఎక్కడొచ్చింది? ఆత్మయే. ఇక ఆ తర్వాత పురుషార్థ సాధకమైన జ్ఞాతవ్యం ఉండదని ఎవరు తెలుసుకున్నారో అతడే సర్వజ్ఞుడు. అంటే పురుషార్థ సాధకము అంటే ఇక తాను ప్రయత్నించి తెలుసుకోవడానికి ప్రపంచంలో ఇక రెండవ వస్తువు లేదు. ఆ ఉన్న వస్తువు ఒక్కటి ఏదో, అది తెలియబడి తానైపోయాడు. అప్పుడు రెండుగా తెలుసుకోలేదు, అది తానైపోయాడు, ఆ చిత్తు తానైపోయాడు. అట్లా అయిపోవడం ఉందే, అది చాలా దుర్లభం. అది సాధన మొదలు పెడితే ఎక్కడో భగవద్ అనుగ్రహంతో ఆ స్థితికి వెడతారు. శంకరాచార్యులు వారు శతశ్లోకి అని ఒక గ్రంథం చేశారు. అందులో ఈ వేదాంత తత్వం గురించి చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఎన్ని గ్రంథాల్లో మాట్లాడారో మహానుభావుడు. ఆ శతశ్లోకిలో ఓ మాట అంటారు, అహో బ్రహ్మమయీ దృష్టి పీయూషాంబుదవత్సదా ఆనందమేవ సర్వత్ర ప్రవర్షతి నిరంతరం అంటారు. ఈ కంటికి కనపడుతున్న జగత్తు మిథ్య, బ్రహ్మమునందు ఆరోపింపబడినది తప్ప ఇది బ్రహ్మము కాదు, పాము తాడు అని మీరు వెంటనే గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. అని ఉన్నది బ్రహ్మమే అని పరిశీలన చేసి ఇది బ్రహ్మాకార వృత్తి అంటే బ్రహ్మము చెట్టుగా కనపడుచున్నది, బ్రహ్మమే అని తెలుసుకుంటున్నవాడు ఎవడో వాడు అమృత మేఘం వస్తే ఎలా ఉంటుందో, మేఘం వచ్చిందనుకోండి అది ఏం చేస్తుంది? వర్షం కురిపిస్తూ ఉంటుంది. అమృత మేఘం వస్తే ఎలా అయితే అమృతాన్ని కురిపిస్తుందో అలా తెలుసుకున్నవాడు కూడా ఆనంద వృష్టిని కురిపిస్తూ ఉంటాడు. అంటే ఆయన మాట్లాడిన ఆనంద వృష్టి, ఆయన కదిలిన ఆనంద వృష్టి, ఆయన తనకు తానుగా అనుభవించిన ఆనంద వృత్తి, తన స్వరూపం ఆనంద వృత్తి. అటువంటి గొప్ప స్థితిని పొందుతారు. అట్లా పొందడానికి కారణం ఏమిటి అంటే మయమైపోవడమే. నేను మీతో ఒకప్పుడు ఒక మాట అన్నాను, నమఃశంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అన్న మంత్రం గురించి చెప్తూ నమఃశంభవే చ మయోభవే చ, మయోభవే చ అంటే మోక్షం, మయోభవేచ అన్నదానికి మయమైపోవుట, తన్మయమైపోవుట. తన్మయం అంటే అన్నీ మరిచిపోయాడు, సమస్తం మరిచిపోయాడు. మరిచిపోయి తన్మయావస్థలో ఇతరముగా ఏం జరుగుతోందో తెలియదు, రమిస్తున్నాడు. అంటే దేనిని చూశాడో దేనిని వింటున్నాడో దాని యందు రమిస్తున్నాడు అనమాట. చూడండి, ఒక్కొక్కసారి ఏదో చలనచిత్రం చూస్తూ తన్మయావస్థ